హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈ రోజు మన టేస్ట్ థెరపీలో ఇంట్లోనే వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ను హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా అందరూ చికెన్ని డీప్ ఫ్రై చేసి ఆ ముక్కలను ఇందులో కలుపుతారు కదా. మనం బాయిల్డ్ చికెన్తోనే చికెన్ ఫ్రైడ్ రైస్ను చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ని బాగా కడిగేసి నీళ్లన్నీ వంపేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకుంటున్నాను. 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో 3 గుడ్లు తీసుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని విస్కర్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకుని ఈ గుడ్లను పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. చూడండి, ఇలా హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేపుకున్న తర్వాత చికెన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఎంతకంటే ఎక్కువసేపు చికెన్ ఉంచితే ముక్క గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో వీటిని తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దీంట్లోనే మనం గుడ్లను పోసేసుకుంటాము. కాబట్టి దీంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న గుడ్లు పోసేసుకోవాలి. ఒక నిమిషం తరువాత గుడ్లను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ కలుపుకోండి. గుడ్లు మరీ పొరుటుగా మాత్రం చేసుకోకూడదు. దీన్ని బాగా వేపేసుకొని దీన్ని ఇలాగే ఉంచి ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక వెడల్పాటి ప్యాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ని ఇందులోనే చేస్తాం కదా, రైస్ అంతా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నాను. ఈ నూనె కొద్దిగా వేడయ్యాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్లో వైట్గా ఉండే పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం సేపు వేగాక ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా చాలా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 5 బీన్స్, అలాగే ఒక క్యాప్సికమ్, వీటిని కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, సెమీ కుక్ అయితే సరిపోతుంది. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తరువాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని మాత్రం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు, అలాగే గుడ్లను బీట్ చేసేటప్పుడు, అలాగే బాస్మతి రైస్ను కూడా ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వాడతాం కదా. అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ అయిపోయేలా 2 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇందాక మనం స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా వేసేసుకోవాలి. అలాగే ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి మరో 2 నిమిషాల పాటు వేపుకోవాలి. 2 నిమిషాల తరువాత 1 టీ స్పూన్ వెనిగర్ని వేస్తున్నాను. సోయా సాస్ని మాత్రం ఇప్పుడే వేయట్లేదు. ఇప్పుడే వేస్తే కూరగాయ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి. ఇప్పుడు 200 గ్రాముల బాస్మతి రైస్ని నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. రైస్ని కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోండి. ముందుగా కొద్దిగా రైస్ వేసి దాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మిగిలిన రైస్ని వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసుకుంటున్నాను. రైస్ అంతా ఇలా కలిసిపోయాక 1 టీ స్పూన్ సోయా సాస్ని వేస్తున్నాను. దీన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి.
చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్లో గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా సన్నగా తరిగి పైన చల్లేసుకుంటున్నాను. అంతే, నోరూరించే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.